హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియో రీసెంట్ గా రిలీజ్ చేసిన డబల్ ధమాకా ఆఫర్ ని లైవ్ గా మనం 100 రూపీస్ ఏ విధంగా డిస్కౌంట్ పొందాలి, అలానే 1.5 GB ఎక్స్ట్రా వౌచర్ డేటాని మనము ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలి, సో అది ఎప్పుడు మనం రిడీమ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో లైవ్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. జియో డబల్ ధమాకా ఆఫర్ రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోలో జియో డబల్ ధమాకా ఆఫర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్, సో మన వ్యాలిడిటీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐకార్డ్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నెడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీరు మై జియో యాప్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మై రీఛార్జ్ కింద ఇక్కడ రీఛార్జ్ అని కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ ఆఫర్ మనకు 149 రూపీస్ నుంచి మనకు 799 వరకు ఏ ఆఫర్ రీఛార్జ్ చేసుకున్నా కానీ ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. 449 ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 449 ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకు జియో వౌచర్ అనేది అప్లై అయిపోయింది. 50 రూపీస్ అనేది లెస్ అయింది అనమాట. అందుకనే నేను ఇక్కడ 449 ప్యాక్ ని కేవలం 399 రూపీస్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు 50 రూపీస్ అనేది లెస్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక 50 రూపీస్ మనకు లెస్ కావాలంటే మీరు పేమెంట్ అనేది ఫోన్ పే ద్వారా చేయాలన్నమాట. ఫోన్ పే ద్వారా మీరు పేమెంట్ చేయాలంటే మినిమం 250 లేదా అంతకంటే ఎక్కువ మీరు రీఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది త్రూ మై జియో యాప్ ద్వారా. సో ఇక్కడ నాకు 399 అనేది 250 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. పేమెంట్ మోడ్స్ లో నేను ఇక్కడ ఫోన్ పే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ మై జియో యాప్ లో ఏ మొబైల్ నంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఫోన్ పే లో ఏ మొబైల్ నంబర్ తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యింటారో ఆ మొబైల్ నంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏ నంబర్ అయితే ఫోన్ పే ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ నంబర్ కి మీకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కార్ట్ వాల్యూ వచ్చేసి 449 లో మనకు 50 రూపీస్ వౌచర్ అప్లై అవ్వడం వల్ల 399 అనేది పే చేయాలి. ఆల్రెడీ వాలెట్ బ్యాలెన్స్ అనేది 145 రూపీస్ అనేది ఉంది. నేను రిమైనింగ్ 254 రూపీస్ అనేది పే చేయాలి. పే బై ఫోన్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేసిన వెంటనే పేమెంట్ డ్యూ అని చెప్పేసి రిక్వెస్ట్ జియో 399 అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఫోన్ పే వ్యాలెట్ లో 145 రూపీస్ అనేది ఉంది. ఫ్రీ చార్జ్ లో 35 ఉంది. రిమైనింగ్ 219 అనేది భీమ్ యూపీఐ ద్వారా నేను పే చేస్తే సో నాకు ఇక్కడ 43 మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీరు మినిమం 250 రూపీస్ అనేది రీఛార్జ్ చేస్తే మాత్రమే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకనే నేను ఫ్రీ చార్జ్ అనేది అన్టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 254 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది త్రూ యూపీఐ ద్వారా. సో ఇక్కడ నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నేను ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనమాట. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టెంట్ గా నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది ఫోన్ పే వ్యాలెట్ లో. సో ఇక్కడ 9 సెకండ్స్ అగో అని మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేశారంటే సో అప్ టు 50 క్యాష్ బ్యాక్ ఆన్ కస్టమర్ ఫస్ట్ ఎవర్ ఫోన్ పే పేమెంట్ ఆన్ జియో.com అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మై జియో యాప్ ని యూజ్ చేసుకొని మనము ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేసాం కాబట్టి మినిమం 250 రూపీస్ అనేది, అందుకనే మనకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిందని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వౌచర్ అప్లై కావడం వల్ల 50 రూపీస్ అనేది లెస్ అయింది. ఫోన్ పే లో 50 రూపీస్ అనేది వచ్చింది కాబట్టి ఓవరాల్ గా మనకు 100 రూపీస్ అనేది లెస్ అయింది ఫ్రెండ్స్. మై జియో యాప్ ని మరి ఓపెన్ చేస్తే 449 రూపీస్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీరు డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ప్లాన్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో 3 డాట్స్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ మై ప్లాన్స్ అనే సెక్షన్ మీద కూడా మీరు ట్యాప్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను రీఛార్జ్ చేసిన 449 ప్లాన్ అనేది మనకు అప్ కమింగ్ ప్లాన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను యూజ్ చేసే కరెంట్ ప్లాన్ జూలై 13 కి ఎక్స్పైర్ అనేది అవుతుంది. ఆ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు 449 రీఛార్జ్ చేసుకున్న ప్యాక్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ పొరపాటును కూడా యాక్టివేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. సో మనకు 1.5 GB పర్ డే వౌచర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మై వౌచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కింద అయినా కానీ ఇక్కడ మై వౌచర్స్
ఫీచర్ సెక్షన్ కింద అయినా కానీ దీని మీద క్లిక్ చేస్తున్నాను. అడిషనల్ డేటా బెనిఫిట్స్ అని మనకు 1.5 GB పర్ డే సో వ్యాలిడిటీ కరెంట్ ప్లాన్ వస్తుందన్నమాట దీన్ని రిడీమ్ చేసినట్లయితే. సో నా సజెషన్ ఏమంటే మీరు జూన్ 30 లోపల ఏదో ఒక ప్యాక్ అనేది రీఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్, 149 నుంచి 799 వరకు. సో ఇక్కడ మీకు రిడీమ్ అయ్యే ప్యాక్ వచ్చేసి మనకు దీనికి 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీకు కరెంట్ ప్లాన్ ఈ మంత్ లోపల కానీ నెక్స్ట్ మంత్ లోపల కానీ మీకు అయిపోయినట్లయితే సో మీ కరెంట్ ప్లాన్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో సో దాని తర్వాత మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ రిడీమ్ అనేది చేసుకోండి. సో అప్పుడు రిడీమ్ చేసుకుంటే మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసిన ప్లాన్ ఎన్ని డేస్ అయితే వ్యాలిడిటీ ఉంటుందో సో అన్ని డేస్ వరకు మీరు 1.5 GB పర్ డే ఎక్స్ట్రా డేటా అనేది ఎంజాయ్ చేయొచ్చు. సపోజ్ మీరు ఇప్పుడే రిడీమ్ చేశారంటే మీకు కరెంట్ ప్లాన్ లేదా బేస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క వ్యాలిడిటీ మాత్రమే వర్తిస్తుంది. సో నా సజెషన్ ప్రకారము ఇది 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి సో మీకు కరెంట్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని రిడీమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు జూన్ 30 తర్వాత కూడా ఈ అడిషనల్ డేటా వౌచర్ అనేది మీరు రిడీమ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు రిడీమ్ చేసుకుంటే మాత్రమే మీకు నెక్స్ట్ ప్లాన్ ఏదైతే యాక్టివ్ అవుతుందో సో దాని యొక్క వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు డైలీ 1.5 GB ఎక్స్ట్రా డేటా అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు రీఛార్జ్ చేసిన వెంటనే దీన్ని రిడీమ్ అనేది చేసుకోవద్దండి ఫ్రెండ్స్, ఇది నా సజెషన్. రీసెంట్ గా జియో రిలీజ్ చేసిన దమల్ ధమాకా ఆఫర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.